2022 సంవత్సరంలో లవ్ టుడే సినిమాతో అలరించిన దర్శక హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమాకి దర్శకుడు అశ్వథ్ మారిముత్తు. ఓరి దేవుడు సినిమా తీసిన దర్శకుడు తను. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే 10th వరకు టాపర్ అయిన ప్రదీప్ రాఘవన్ తాను ఇష్టపడ్డ అమ్మాయి ఒక పనికి మాలిన వాడిని ఇష్టపడిందని మనసు విరిగిపోయి తనకి తానుగా డ్రాగన్ అని పేరు పెట్టుకుని బ్యాడ్ బాయ్ గా తన కాలేజ్ జీవితాన్ని ప్రారంభిస్తాడు. 4 ఏళ్ల ఇంజనీరింగ్ జీవితంలో అనుపమ పరమేశ్వరంతో లవ్ లో పడతాడు. 48 సబ్జెక్టులు బ్యాక్లాగ్లు పెట్టుకుంటాడు. దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు మోసం చేసి నెలకి 18 ఏళ్లు జీతం కల ఉద్యోగం చేస్తున్నాను నమ్మిస్తూ బతుకుతాడు. కానీ ఒకరోజు అనుపమ పరమేశ్వరం కూడా అతనికి దూరం అవుతుంది. దానికి కారణం తాను ఫెయిల్యూర్ గా మెలగడమని తెలుస్తుంది. మళ్ళీ అతని మనసు విరిగిపోతుంది. ఎలాగైనా జీవితంలో ఎదిగి సక్సెస్ అవ్వాలనుకుంటాడు. ఎన్నో అడ్డదారు తొక్కుతాడు. అవేమిటి? వాటి వల్ల అతను పొందిన సక్సెస్ ఏమిటి? అతని తప్పులు ఎవరి జీవితాన్ని ప్రభావితం చేశాయి? అతను ఎలా ప్రభావితం చెందాడు అనేదే ఈ సినిమా కథ. కథతో పాటు కథనం, దానితో పాటు ట్విస్టులు, అందులోని వినోదం, చివరికి సందేశం, ఇలా నానా రకాల కలయికతో ఉన్న ఈ డ్రాగన్ సినిమా ఎక్కడా బోరు కొట్టదు. కానీ కొంతవరకు డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. టాలెంట్ ఉన్న విద్యార్థులు యుక్త వయసులో చేసే తప్పులు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి చేసే మరింత పెద్ద తప్పులు, చివరికి తప్పుదిద్దుకునే క్రమం, హత్తుకునే విధంగా తెరకెక్కించాలన్న ప్రయత్నం బాగుంది. టాలెంట్ ఉంటే చాలు, ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇచ్చేస్తుంది. డిగ్రీతో సంబంధం లేదు అనే ఆలోచనతో ఒక వర్గం యువతుంది. కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో అలా ఉండదు. తరచూ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు సంపాదిస్తే చట్టబద్ధమైన శిక్షలు కూడా పడతాయి. ఎంత టాలెంట్ తో కంపెనీకి పనికొచ్చే పనులు చేసినా కూడా ఒక్కసారి ఫ్రాడ్ అని తిరిగితే ఇబ్బందులు తప్పవు. వాటన్నిటిని ఒక చక్కటి కథతో పొందుపరిచి చెప్పడం ఈ సినిమాలో ప్రత్యేకత. నేటి యువతలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా ఉన్న కథా కథనాలు ఇందులో ఉన్నాయి. నేర్చుకోవడానికి, మలుచుకోవడానికి కావాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ తన పాత్రలో జీవించాడని చెప్పాలి. ఆద్యంతం ఆకట్టుకున్నాడు. సున్నిత హాసం, పొగరుబోతుతనం, మోసం, పశ్చాత్తాపం అన్ని అతను పలికాయి. అలాగే అనుపమ పరమేశ్వరన్ కీర్తి పాత్రలో ఒదిగిపోయింది. ప్రదీప్ పక్కన సరిపోయింది. అలాగే అల్లూరి సినిమాలో శ్రీ విష్ణు సరసన కనిపించిన అస్సాం నటి కాయద్ లోహర్ ఇందులో రెండో హీరోయిన్. ఆమెది చాలా నిడి ఉన్న పాత్ర. గ్లామర్ కి, అభినయానికి కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అలాగే గౌతమ్ వాసుదేవ్ మేనన్, కెఎస్ రవికుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. స్నేహది గెస్ట్ రోల్ మాత్రమే. అలాగే హీరో తల్లిదండ్రులుగా జార్జ్ మర్యాడ్, ఇందుమతి సరిపారు. అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గా మిస్కిన్ నటన బాగుంది. నిండైన విగ్రహంతో కొంత కన్నింగ్ లుక్ తో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే వినోదం తక్కువ, సందేశం ఎక్కువ ఉన్న సినిమా ఇది.